గెస్ట్ అయినటువంటి ఆర్ కంపెనీ చీఫ్ మెంటార్, వన్ ఆఫ్ ద బెస్ట్ మోటివేషనల్ స్పీకర్, ఇంపాక్ట్ ఫౌండర్ గంప నాగేశ్వరరావు గారికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నామండి. మీ అందరి కరతాల దొల్ల మధ్య గట్టిగా చప్పట్లు కొట్టాలండి. ప్రతి ఒక్కరి జీవితంలోనే కూడా వారు ఎప్పటికప్పుడు మంచి ఆలోచనలతో మంచి దృక్పథంతో ముందుకు వెళ్ళాలని చెప్తూ ఉంటారు నాగేశ్వరరావు గారు. సార్, ఈరోజు న్యూ ఇయర్ సందర్భంగా, సంక్రాంతి సందర్భంగా మన సిఎండి గారి ఆహ్వానం మేరకు, ఎన్ వైకుంఠరావు గారి సాదర ఆహ్వానం మేరకు మీరు ఈరోజు ఇక్కడికి విచ్చేసినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది సార్. ఈరోజు మన సిఎండి గారు అయినటువంటి వైకుంఠరావు గారి చేతుల మీదుగా మన బెస్ట్ మోటివేషనల్ స్పీకర్, ఇంపాక్ట్ ఫౌండర్, కంపెనీస్ చీఫ్ మెంటార్ గంప నాగేశ్వరరావు గారికి మీ అందరి కరతాల ధ్వనుల మధ్య సత్కరించవలసిందిగా ఘన సత్కారం కొనసాగుతుందండి. గట్టిగా చప్పట్లు కొట్టాలండి. చాలా సంతోషం సార్. పండగ పూట మా ఇంటికి వచ్చారు. సార్కి మెమెంటో హ్యాండ్ ఓవర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ సంక్రాంతి సార్. మా మహిళలు, మా కుర్రాళ్ళు అయితే, పిల్లలు ముఖ్యంగా ప్రతి ఆటపాటల్లో ఉన్నారు. ప్లాట్స్ కూడా శరవేగంగా బుకింగ్ చేసుకుంటూ ఉన్నారు సార్. డెఫినెట్లీ సార్, మీరు మాట్లాడితే వినాలి అని మేమంతా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నాము. ఇప్పుడు మన బెస్ట్ స్పీకర్, మోటివేషన్ స్పీకర్, ఇంపాక్ట్ ఫౌండర్, మన కంపెనీ చీఫ్ మెంటార్ అయినటువంటి శ్రీ గంప నాగేశ్వరరావు గారు మాట్లాడతారు. అందరికీ నమస్తే. ఈరోజు మన కంపెనీలో మనకి ఇంత గౌరవం వస్తుందంటే అద్భుతంగా ఉంది. అండ్ ఈ యొక్క ప్రాంతాన్ని ఒక ఊరుగా, నగరంగా మార్చేశాడు వైకుంఠరావు గారు. సంక్రాంతి పండుగ అంటే భీమవరం ఫేమస్, విజయవాడ ఫేమస్, ఈరోజు పెద్ద కందుకూరు ఫేమస్. రేపో 5 నుంచి 10,000 మంది రాబోతున్నారు. రేపు ఒక పెద్ద జాతర, పెద్ద సంక్రాంతి ఇక్కడ జరగబోతుంది. చూడండి, అక్కడ వెల్కమింగ్ కానీ అన్ని కానీ ఈ ప్రాంతం వాళ్ళకు, మన ప్రాంతం వాళ్ళకు, మన ఏరియా వాళ్ళకు ఇవన్నీ మనకు అలవాట్లేదు. భీమవరం పోవాలంటే చాలా కాస్ట్లీ, అక్కడ ఏమేమో ఆడుకోవాలి. ఇక్కడ అన్నీ మనకు చక్కగా ఉన్నాయి. చూడండి ప్లేస్, చూడండి ఎంత అద్భుతంగా ఉంది ప్లేస్. రోడ్డుకు చాలా పక్కనే ఒక 100 అడుగుల దూరంలో మన వెంచర్ ఉండడము. మళ్ళీ మీరు అది చూసారా, ఒక బ్యూటిఫుల్, మనము ఇక్కడ ఒక ఇల్లు కట్టుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ ఎన్ని రోజుల లోపల, 5 గంటల లోపల, ఇటు సైడ్ 5 గంటల లోపల వెళ్ళి చూసిరండి. అంటే ఎలా ఉంటుందంటే, మనము ఇక్కడ ఒక పెద్ద సిటీ కాబోతుంది, పెద్ద విషయం కాబోతుంది. రోడ్డుకు పక్కన ఉంది కాబట్టి ఇక్కడ మనము ఇన్వెస్ట్మెంట్ చేయాలి. దానికి అద్భుతమైన అనువైన సమయం. బంగారము తక్కువ రేట్లో కొంటారా, ఎక్కువ రేట్లో కొంటారా? తక్కువ రేట్లో కొంటాం. వెండి తక్కువ రేట్లో కొంటారా, ఎక్కువ రేట్లో కొంటారా? తక్కువ రేట్లో కొంటాం. ఇప్పుడు తక్కువ రేట్లు ఉన్నాయి. ల్యాండ్ రేట్లు తక్కువ రేట్లు ఉన్నాయి. ఇదే ప్రాంతం, ఇదే ఏరియా, ఇదే ప్లేస్ మీరు కూర్చుంది ఒక 1 ఇయర్ తర్వాత ఆల్మోస్ట్ డబుల్ అయిపోతుంది ఏరియా. ఎందుకని మీరు అడగవచ్చు. నేను ఇప్పుడు లక్కడికాపు నుంచి బయలుదేరి ఉప్పల్ వరకు రావడానికి 45 నిమిషాలు పట్టింది. ఉప్పల్ మెట్రో దగ్గర నుంచి బోడుప్పల్ దాటడానికి 45 నిమిషాలు పట్టింది. ఆడికల్ రావడానికి 20 నిమిషాలు పట్టింది అంతే. అంటే ఈ 45 నిమిషాల టైము తొందరలో కంప్లీట్ కాబోతుంది. 4-5 నిమిషాలు. అదే ఉప్పల్ ఫ్లైఓవర్. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఎప్పుడైతే ఈ ఫ్లైఓవర్ అయిన తర్వాత ఈ ఏరియా ఈజ్ గోయింగ్ టు బికమ్ ఏ గోల్డ్. అద్భుతంగా పెరగబోతుంది. ఎవరైతే ఇన్వెస్ట్ చేయదలుచుకున్నారో ఇది అనువైన సమయమో. ఈ రేట్లు ఇంకా పెరగలే. తక్కువ రేట్లో ఉన్న రేట్లో వైకుంఠరావు గారు, వారి గురించి నాకు బాగా తెలుసు. లాభాలకు ఆశించకుండా అందరికీ అందుబాటులో ఉండే విధంగా, అందరికీ ఒక సొంత స్థలం ఉండే విధంగా తీర్చిదిద్దారు ఈ యొక్క ల్యాండ్ను, ఈ యొక్క ప్లేస్ను. కాబట్టి మంచి టైము, ఇన్వెస్ట్మెంటు. అందరు కూడా, ఇక్కడున్న వాళ్ళందరూ కూడా మీకు వీలున్నంత వరకు కొద్దిగా ల్యాండ్ కొనుక్కోండి. ఎందుకు ల్యాండ్ కొనుక్కోండి అని ఎన్నిసార్లు చెప్తున్నా అంటే, ఫ్యూచర్లో 20 ఏళ్ళ తర్వాత, 15 ఏళ్ళ తర్వాత ఎవరో ఐశ్వర్యవంతులో తెలుసా? బంగారం ఉన్నోళ్ళు ఐశ్వర్యవంతులు కాదు. కేవలము ల్యాండ్ ఉన్నోళ్ళే ఐశ్వర్యవంతులు, భూమి ఉన్నోళ్ళే ఐశ్వర్యవంతులు. భూమి ఉన్నోళ్ళకే అద్భుతంగా ఉంటుంది. ఏంటయ్యా అంటే, మీ ఇంట్లో మీ పిల్లలు కూడా గౌరవంగా చూసే సమయం. మీ వయసు ఒకసారి 60, 65, 70 అయింది అనుకోండి,
ఆ టైంలో మీకు ఒక విలువ ఎలా ఉంటుందంటే, మీ పేరు మీద ల్యాండ్ ఉందనుకోండి, ఈ రోజు ఉన్న ఈ 20 లక్షలు, 15 లక్షలది అప్పుడు 2,00,00,000, 2,50,00,000 ఉంటది. అప్పుడు మీ ఇంట్లో మర్యాద వేరే ఉంటది. మీ ఇంట్లో గౌరవం వేరే ఉంటది. మీ పెళ్ళైన మీ కొడుకు యొక్క భార్య, కోడలు గారు మీకిచ్చే గౌరవం కూడా డిఫరెంట్‌గా ఉంటది. ఎందుకొస్తది? అప్పుడు అడుగుతది, "మామయ్య కాఫీ కావాలా?" అంటది. మీ దగ్గర సార్ ల్యాండ్ లేకుంటే అందుకేనేమో విలువలే ఆ! ఆస్తి అని అంటారు కదా. అంతే, ఆ విలువ కంటే ఆయన ఆస్తి భూమి అమ్మ. భూమి ఉంటే విలువ వస్తది. భూమి లేకుండా విలువ రాదు. పైసలు లేకుండా కూడా విలువ ఇవ్వడు ఇప్పుడు. కాబట్టి ఆ డబ్బులు ఉంటాయిపోతాయి కానీ ల్యాండ్ పెరుగుతా ఉంటది. ల్యాండ్ కొనడానికి ఇది అనువైన సమయము. ఎప్పుడైతే హైడ్రా అనేది హైదరాబాద్‌లో స్టార్ట్ అయిందో, అప్పుడు క్వాలిటీ ల్యాండ్స్ పెరిగాయి. క్వాలిటీ సిస్టమ్ పెరిగింది. కాబట్టి ఇప్పుడు సేఫెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఇవ్వడానికి ఇది మంచి టైం కాబట్టి, ఇంకెవరైనా ఇన్వెస్ట్‌మెంట్ చేయదలుచుకుంటే మా అసోసియేట్స్ ఇక్కడే ఉన్నారు. వాళ్ళని కన్సల్ట్ కండి. వాళ్ళు చక్కగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఏం రాబోతుందో చెప్తారు. ఓకే. మరొకసారి మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అభినందనలు తెలియజేస్తూ జై హింద్.